పౌరసత్వం అదే సిటిజన్షిప్. అయితే ఈ సిటిజన్షిప్ అంటే ఏంటి? ఈ సిటిజన్షిప్ గురించి ఎగ్జామ్స్ కి కావాల్సిన విధంగా కొన్ని బిట్స్ రివైజ్ చేద్దామా? మన ఇండియాలో ఏక పౌరసత్వం అనేది ఉంటుంది. అయితే ఈ పౌరసత్వం అనే టాపిక్ ను మనం బ్రిటన్ దేశం నుంచి స్వీకరించాం. అయితే ఈ పౌరసత్వం అనే టాపిక్ కేంద్ర జాబితాలో ఉంటుంది. కేంద్ర జాబితాలో ఉంటుంది కదా, సో దీనిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కి ఉంటుంది. భారత పౌరసత్వ చట్టాన్ని 1955 డిసెంబర్ 30 నాడు చేశారు. అయితే మన రాజ్యాంగంలో పౌరసత్వం గురించి రెండవ భాగంలో 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ పౌరసత్వం గురించి తెలియజేస్తాయి. భారత పౌరసత్వ చట్టాన్ని 6 సార్లు సవరించారు. అయితే మన ఇండియాలో పౌరసత్వం అనేది 2 టైప్స్గా ఉంటుంది. సహజ పౌరసత్వం, సహజీకృత పౌరసత్వం. ఇందులో సహజ పౌరసత్వం అంటే పుట్టుకతో వచ్చేది, సహజీకృత పౌరసత్వం అంటే 10 సంవత్సరాలు ఇండియాలో నివాసం ఉండడం వల్ల వచ్చేది. అయితే ఫ్రెండ్స్, మన ఇండియాలో ఏక పౌరసత్వం ఉంటుంది అని అనుకున్నాం కదా, అయితే ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలు కూడా ఉంటాయి. అవేంటో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.